అనుకున్నాను వాళ్ళు. మీకు ప్రభాస్ గారు కూడా ఇష్టం అనుకుంటే చాలా. అయ్యో బాబాయ్, ఆ, ఆ ఇష్టం లేదు. ఇప్పుడు ఆ, ఆ కట్అవుట్ చూసిన తర్వాత అబ్బాయి నా దేవుడు అనకుండా ఉన్న ఎవరు ఉన్నారు అంటే ఇక నాకు తెలియదు. అందుకే డార్లింగ్ అంటారు ప్రభాస్. ఆబ్వియస్లీ అండి. ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయనతో ఫిలిం నేను ఎప్పుడో రాసుకున్నాను, కాకపోతే టెక్నాలజీ పైన. హృతిక్ రోషన్ గారు అండ్ ప్రభాస్ గారు ఇద్దరు అందులో హీరోస్ ఉంటారు. హృతిక్ రోషన్ గారు వార్, ఐ మీన్ మిలిటరీ, అండ్ ఈయన టెక్నాలజీ, ఇండియాకి ఎలా కాపాడతారు అనే దాని మీద ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. అంటే రైటర్, డైరెక్షన్, మీరు రైటింగ్ అండ్ డైరెక్షన్ మీది అంతేనా? ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే వీళ్ళతో ఇలాంటి మూవీస్ తీస్తే సూపర్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అవునండి, ఆబ్వియస్లీ ఏ డైరెక్టర్ అలాగే అనుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా అందుకే చెప్తున్నాను. టెక్నాలజీలో ఇప్పుడు దానికి ఫిలిం నేమ్ కూడా అప్పుడు పెట్టుకున్నాను, ఇంచ్ అని, ఇండియా వర్సెస్ చైనా యాక్చువల్లీ. సో ఇంచ్ అనే ఫిలిం రాసుకున్నాను. ప్రభాస్ గారితో తీస్తే ఇంచ్ అనే ఫిలిం తీయాలి అనే టెక్నాలజీలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది దాని మీద ఒక ఫిలిం అనమాట. అది వార్లో హృతిక్ రోషన్ బ్రదర్ ఎలా చేస్తాడు, సో ఇద్దరిని కలిపి ఆ ఫిలిం అనుకున్నానండి. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఎస్ అండి, అవును. ఎవరైనా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తే మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, మంచి స్క్రిప్ట్ ఉంది, అంతేనా? ఎస్. ప్రభాస్ గారి కోసం కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు. హీరోయిన్ ఎవరు అనుకున్నారు మరి? అయ్యా బాబాయ్, ప్రభాస్ గారికి హీరోయిన్ చూసేంత రేంజ్ నాకు లేదు. కాకపోతే ఒక్కటండి, ఏం చేస్తానంటే ఒకవేళ నాకు కొందరు హీరోస్ అనుకుంటున్నారు, కొందరు హీరోయిన్స్ అనుకుంటున్నారు, స్క్రిప్ట్ రెడీ చేశారు, ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేస్తే ముందుకెళ్తుంది మూవీ. సో మీరు ఎలాగో అనుకున్నారు కాబట్టి ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరు అనుకున్నారు? అంటే ప్రభాస్ గారి పక్కన హీరోయిన్ నేను అనుకోలేదు అసలు. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడ కూడా హీరోయిన్ నేమ్స్ మెన్షన్ చేయలేదు, బట్ కొందరు ఉన్నారు. సో నేనేం చేశానంటే డార్లింగ్ వెళ్ళి ఆయన ప్రభాస్ గారికి వెళ్ళి, సార్ ప్రభాస్ గారు, డార్లింగ్ ప్లీజ్ ఇగో ఒక 4-5 ఫోటోలు నేను ఇస్తున్నాను, మీ పక్కన ఎవరు యాక్ట్ చేయాలో మీకు ఎవరు నచ్చని చెప్పండి అంటాను. లేదు ఆయన ఏం చెప్పలేదు అనుకోండి, సింపుల్గా ఆయనని ఒక 4 సెలెక్ట్ చేయమని చెప్తాను. ఆ 4 నా వెబ్సైట్లో పెడతాను, పెట్టేసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తా. ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళు ప్రభాస్ సార్ పక్కన నటిస్తారు. ఓకే, అందులో నేను డిసైడ్ అయితే చేయను. ఆ కట్అవుట్కి